ఉన్నారు జనసేన పార్టీ నుంచి. కిరణ్ రాయల్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్ పెద్దలందరికీ. కిరణ్ రాయల్ గారు మెగా ఫ్యామిలీ తోటి ప్రజారాజ్యం నుంచి ట్రావెల్ అయ్యారు. సో మరి ఇందాక మరి వారు కాస్త సైలెంట్గా ఉన్నారు, అంటే ఆల్రెడీ ప్రజారాజ్యంలో గెలిచిన ఎమ్మెల్యే గారు మాట్లాడారు కాబట్టి ఆ ఎపిసోడ్ మీద. సో ఇక మొదటి అంశం చూస్తే కిరణ్ రాయల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారి మీద ఈరోజు ఆయన చేసిన కామెంట్స్, లిక్కర్ ఈ మద్యం కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన పాస్పోర్ట్ ఎందుకు సీజ్ చేయలేదు, ఈ వ్యవహారాలన్నీ మీ కనుసన్నలో నడుస్తున్నాయని చెప్పేసి తెలుగుదేశాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఆయన అంటాం. అదేవిధంగా బాలకృష్ణ గారి గురించి ఆయన వ్యాఖ్యానించటం. సో ఏం చెప్తారు? బ్రహ్మనాయుడు గారు, నేనేమైనా మాట్లాడితే బాధపడతారు. నేనేమనంటే కిరణ్ మాట్లాడారు చెప్పి వైసీపీ పేటీఎం గారు మళ్ళీ మొదలెడతారు. సో వాళ్ళు ఎత్తినా ఎత్తకపోయినా పర్లేదు, నేనేదో ఒక విషయం చెప్తా. అప్పుడే మొదలెట్టాడు ఇంకా ఆ వ్యాఖ్యలు వద్దులండి, ఎందుకంటే మనం హుందాగా కామన్ గా చెప్తున్నా. ఇప్పుడు ఒకటే అండి, శేఖర్ రెడ్డి గారు మీరు మీట్లో ఉన్నారు మీ వయసుని పట్ల. నేను సార్ ఇప్పుడు సామెత ఒకటి ఉంది. శేఖర్ రెడ్డి గారు మీరు మీట్లో ఉన్నారు, ఒక్క నిమిషం ఆగండి, నెక్స్ట్ మీరు మాట్లాడుతూ ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు మీరు మీట్లో ఉన్నారండి, ఆగండి. ఆయన వదిలేండి, ఆయన బాధ పడతారు, వదిలేండి మీ బాధ, మీట్లో మనం మాట్లాడతలేదు. నేను చెప్పేది ఒకటే బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు దొంగల పట్ట 6 నెలల కుక్కలు మురిగినట్టు ఈ బాలకృష్ణ గారిది చిరంజీవి గారి అసెంబ్లీ ఎపిసోడ్ జరిగి 1 నెలలు అయింది. తీరికగా అప్పుడు ఇది ఇక్కడే ఉన్నాడు ఇండియాలోనే జగన్మోహన్ రెడ్డి. తీరికగా అమెరికాకి వెళ్ళి లండన్కి వెళ్ళి అక్కడ ఏం చేయాలి చేసుకొని అక్కడ నుంచి మళ్ళా దీపావళి బెంగళూరులో చేసుకొని ఇక్కడ చేసుకోలేక ఆడ దివాళీ చేసుకొని ప్రశాంతంగా వచ్చి ఈరోజు తీరికగా ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెడుతూ పొద్దున నిన్న చూసా ప్రెస్ మీట్ లో డైలాగ్, బాలకృష్ణ గారు తాగొచ్చారు అసెంబ్లీలో అన్నారు. ఓకే, నేను ఒకటి అడుగుతున్నా, ఆయన తాగొచ్చారు, ఊగొచ్చారు, తాగకుండా వచ్చారు, లేకపోతే తాగేసి చెక్కి చేసి వచ్చారు, అవన్నీ అసెంబ్లీలో వాళ్ళు చూసుకుంటారు, ప్రజలంతా చూస్తారు, రాష్ట్రమంతా చూస్తారు. నువ్వు అసెంబ్లీకే రాలేదే, నిన్నేమనాలే, నువ్వు ఏడు తాగి పడుకున్నావు మాట్లాడాలంటే. అంటే బ్రహ్మనాయుడు గారు, ఆయన అసెంబ్లీకి వచ్చాడు, తాగొచ్చాడు, నువ్వు అసెంబ్లీకే రాలేదే, నిన్నేమనాలి? ప్రజలు నిన్ను గెలిపిస్తే అంత హవాలో కూడా అంత వేవులో కూడా పోనీలే పాపం మాజీ ముఖ్యమంత్రి బాధపడతారులే, పులివెందులలో జనం నీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు ఎక్కడున్నారయ్య గారు? అసెంబ్లీకి ఈ రోజు అడుగు పెట్టాయి, మధ్యకాలంలో సంతకం పెట్టినొచ్చిన మధ్యకాలంలో అసెంబ్లీకి రావడం లేదు. లండన్ లో బెంగళూరులో తిరుక్కుంటున్నాడు. బెంగళూరు పోయేదానికి వారానికి 3 రోజులు టైం ఉందే కానీ అసెంబ్లీకి వచ్చిన ఆయన సమయం లేదు. ఆయన అసెంబ్లీకి రాడంటే, ఆయన ముఖ్యమంత్రి ఎవరు రాడంటే అసెంబ్లీకి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడా ఆ డైలాగ్ చెప్పాడు, ఈయన ముఖ్యమంత్రి అయ్యేదిలే, ఇంకా ఆయన అసెంబ్లీకి వచ్చేదిలే. అసెంబ్లీకి కానీ ఎమ్మెల్యే హోదా కావాలి, ఎమ్మెల్యే స్టిక్కర్ కావాలి, ఎమ్మెల్యే కావాల్సిన అన్ని అవసరాలు కావాలి. అంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని చెప్పి చిన్నపిల్లల మారం పట్టుకుంటారు. ప్రతిపక్షం కావాలంటే 18 సీట్లు కావాలి. ఆ విషయం కూడా తెలీదో లేదా తెలుసుకోవాలో తెలియదు. నేను ఒకటేంటి, మనము ఆయన ఒక హోదా, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇదే అసెంబ్లీలో మీరున్నారు ఒక 5 ఏళ్ళు, ఒక పార్టీ ప్రెసిడెంట్, మీరు ఆ మాట మాట్లాడితే తాగొచ్చాడు అని అనేసి అడుగుతున్నా. బేసిక్ గా సార్ ఆయన ఉండాలి కదా హోదా, ముందుతో మాట్లాడాలి. ఇప్పుడు అధికారులు శేఖర్ రెడ్డి మాట్లాడితే ఓకే యాక్సెప్ట్ చేస్తారు, శేఖర్ రెడ్డి మాట్లాడాలి, తెలుగు మాట్లాడాలనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకూడదు మాట, జగన్మోహన్ రెడ్డి మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి. అది కాకుండా బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్, అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా బాలకృష్ణకి వీర అభిమాని కాదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది బాలకృష్ణ అభిమానం చెప్తున్నారు. ఇప్పుడు మేము చెప్పేది కాదు, మాకు తెలియదు కదా. మేము 6 రోజులు చిరంజీవి గారి కుటుంబము, 6 రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా మాకు తెలియదు కదా. వాళ్ళు చెప్పేదే, బాలకృష్ణ అభిమానులు చెప్పేది, జగన్మోహన్ అభిమానులు చెప్పుకునేది కదా. మేము ఏదైనా ఎప్పుడైనా బాలకృష్ణ సినిమాలు ఇప్పుడు పోలేదు కదా, మేము అంత చెప్తున్నాం. కావని రాజకీయాలు ఉందో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో నెల ముందు జరిగి దీని మీద రచ్చ జరిగి దీని మీద కామెంట్లు వచ్చి దీని మీద వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు మాట్లాడుకుని విశ్లేషణ చేసుకొని చిరంజీవి గారు స్పందించి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పందించి, అందరూ స్పందన అయిపోయిన తర్వాత ఇప్పుడు తీరికగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని మీద మాట్లాడడం నవ్వుగా ఉంది. నువ్వు ముందు అసెంబ్లీకి వచ్చి ఇవన్నీ మాట్లాడితే అప్పుడు సమాధానం చెప్తారు ఎవరైనా. నువ్వు అసెంబ్లీకే రాకుండా అదే తాడేపల్లి ఇంట్లో ఉంటూ అక్కడి నుంచి కనీసం అసెంబ్లీకి ఒక 10 నిమిషాలు ట్రావెలింగ్, తాడేపల్లి నుంచి అసెంబ్లీకి రావు, నువ్వు కూడా మాట్లాడుతుంటే మనం ఏం సమాధానం చెప్పాలి సార్? ఆయన మాట్లాడే ముందు ఫస్ట్ మనం మీరు చెప్పినట్టు ఇందాక 1-4 వేలు
ఒకవేళ 4,000. ఈ పాయింట్ ఆయన చూసుకొని మాట్లాడితే మనం మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు ఎలా ఉందంటే ఈరోజు ప్రెస్ మీట్ చాలా సేపు జరిగినట్టు, దాదాపు 1 గంటకు పైగా ప్రెస్ మీట్ లో చూసినట్టున్నాం. ఆ ప్రెస్ మీట్ లో అనేక విషయాలు జరుగుతాయి. మద్యం లిక్కర్ కానివ్వండి, ఇవి కాని ఇవన్నీ కూడా జనాలు చూసేశారు. జనం ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతుంది ఇష్యూస్ ఇవన్నీ కూడా. ప్రజలు ఇవన్నీ కూడా చూసేసి దీంట్లో ఎవరు దొంగ, ఎవరు చేయించారు, ఎక్కడి నుంచి నడిపారు, ఎక్కడ మొలకలు చెరువు, ఎక్కడ పెడన, ఎక్కడి నుంచి ఎవరు నడుపుతున్నారు, ఇవన్నీ కూడా తెలిసిపోయింది జనాలకి. ఇప్పుడు వచ్చేసి ఆయన నేను ఫ్రెష్ గా నేను చెప్తున్నా, ఇతనే దొంగ, ఇతనే దొంగ, ఇతనే దొంగ అంటే కాదు, అదే దొంగ ఎవరు పట్టుకున్నారు, వాళ్ళ శిక్షలు పడినాయి, వాళ్ళు సస్పెండ్ చేశారు, ఇంకా విచారణ ఇంకా అందరూ పట్టుకుంటారు. ఇప్పుడు వచ్చి నేను వచ్చి కొత్తగా వచ్చి నేనే పోలీస్ నేనే దొంగ సినిమా లాగా ఇతనే దొంగ అంటే జగన్మోహన్ రెడ్డి మాటలు పట్టించుకునే ప్రసక్తులు ఎవరు లేరు. ఒకటే చెప్తున్నాం, ముందు ఛాలెంజ్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి రమ్మని చెప్పండి. వచ్చి అసెంబ్లీలో ఆయన కూర్చొని ఆయన నియోజకవర్గం తరపున, పులివెందల ప్రజల తరపున అక్కడ సమస్యలు, అక్కడ లేకపోతే అక్కడ ఉన్న సమస్యలే లేకుండా చేస్తున్న మా కూటమి ప్రభుత్వం ఎక్కడా సమస్యలు ఏ నియోజకవర్గంలో కూడా అన్ని హామీలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అక్కడ ఉన్న రోడ్డు సమస్యలు, ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఎన్ని ఉన్నా సరే మేము చేస్తున్నాం. మాకేం జగన్మోహన్ రెడ్డి పులివెందులో చేయకూడదు అని చెప్పి మేము చేయట్లా. ప్రతి కడప జిల్లాలో కూడా మంచి అభివృద్ధి చేస్తున్నాం. అవన్నీ చెప్తే జనం మేము మళ్ళీ మాట్లాడతాం. అంతేగాని ఈయన అసెంబ్లీకి రాకుండా ఈయన ఆయన తాగొచ్చాడు, ఆయన ఊగొచ్చాడు, ఆయన టిఫిన్ తిని వచ్చినాడు, ఇవన్నీ కథద్దు. ఒక్కడే డైరెక్ట్ గా నువ్వు అసెంబ్లీకి రా మాట్లాడదాం అంతే. లేకపోతే ఇంకా ఆయన ఏ వ్యాఖ్యలు చేస్తే దాన్ని పెద్ద పట్టించుకోరు. ఇంకా పట్టించుకో. అసెంబ్లీ గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. నువ్వు అసెంబ్లీకి రాకుండా ఎందుకు మాట్లాడతావు? నువ్వు రా మాట్లాడదాం. అప్పుడు ఆయన చెప్పాడు తాగొచ్చాడు, ఊగొచ్చాడు, ఆయన నీకు తాగింది నీకు వాసన చూపించాను, లేకపోతే మీరు చూసారు. ఆ తర్వాత ముందు మీరు రండి అసెంబ్లీకి. ఓకే ఓకే మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు వార్త మాట్లాడదాం. నమస్తే అండి మస్తాన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే. సో ఈ 2 అంశాలు. సో మొదటిది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కల్తీ మద్య వ్యవహారం మీద